హలో అందరికీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సమరీ జేన్ ఐర్ అండ్ ఆటోబయోగ్రఫీ. దీన్ని రాసింది ఎవరంటే షార్లెట్ బ్రాంటీ. సో ఫస్ట్ ఈ జేన్ ఐర్ అనే సమరీ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే ఇది ఒక క్లాసికల్ నోవెల్. దీన్ని ఫస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది 1847లో. అండ్ ఈ బుక్ అనేది ఫస్ట్ పర్సన్ నరేటివ్లో ఉంటుంది. ఈ బుక్లో మొత్తం 38 చాప్టర్స్ని 3 వాల్యూమ్స్గా పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఆ లొకేషన్ ఏంటి అని అంటే నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన ఈ స్టోరీ జరుగుతుంది. సో ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అని అంటే ఎడ్వర్డ్ రొచెస్టర్ మన హీరో, అండ్ అలాగే మన ప్రొటాగనిస్ట్ లేదా హీరోయిన్ జేన్ ఐర్. జేన్ ఐర్ యొక్క లైఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే మన స్టోరీ. సో తన లైఫ్ని 5 ఈవెంట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ తన చైల్డ్హుడ్. జేన్ ఐర్కి 10 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ టైఫస్ అనే వ్యాధితో చనిపోవడం జరుగుతుంది. సో జేన్ వాళ్ళ మ్యాటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్ రిలేటివ్స్ వాళ్ళ మావయ్య ఎవరైతే ఉంటారో మిస్టర్ రీడ్, అతను జేన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని పెంచుకుంటాడు. సో వాళ్ళ మామయ్య మిస్టర్ రీడ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అంటే మిసెస్ రీడ్ అండ్ వాళ్ళ పిల్లలు జాన్, ఎలిజా అండ్ జార్జియానా జేన్ని సరిగ్గా పట్టించుకోరు. ఆ ఇంట్లో ఎవరైనా జేన్ తరపున మాట్లాడతారంటే అది వాళ్ళ పని మనిషి బెస్సీ మాత్రమే. సో ఒకరోజు ఏం జరుగుతుంది అంటే జాన్ బుక్ని జేన్ తీసుకొని చదువుతూ ఉంటుంది. సో అది జాన్కి నచ్చక జేన్తో గొడవ పడతాడు. సో మిసెస్ రీడ్ కూడా జేన్దే తప్పని తన్ని ఒక రెడ్ రూమ్లో లాక్ చేస్తుంది. సో ఇదే రెడ్ రూమ్లో వాళ్ళ అంకుల్ మిస్టర్ రీడ్ చనిపోతాడు. సో ఆ రూమ్లో ఏదో లైట్ని చూసి దయ్యమేమో అనుకొని జేన్ భయపడుతుంది. అలా స్పృహ కోల్పోతుంది. జేన్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ లాయిడ్, అతను మిస్సెస్ రీడ్కి ఒక సజెషన్ ఇస్తాడు. ఏంటంటే జేన్ కండిషన్ బాగాలేదు, సో తనని ఒక ఆర్ఫన్ చారిటీ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల తను కొంచెం బెటర్ అవుతుంది అని సజెస్ట్ చేయడంతో మిస్సెస్ రీడ్ తనని ఒక చారిటీ స్కూల్లో జాయిన్ చేస్తుంది. సో అలా జేన్ని లావుడ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తారు. సో ఆ స్కూల్ డైరెక్టర్ మిస్టర్ బ్రాకెల్హర్స్ట్, అతన్ని స్కూల్ని సరిగ్గా మెయింటైన్ చేయడు. అంటే పిల్లలకి సరిగ్గా క్లాతింగ్ ఇవ్వకపోవడం, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, అండ్ అలాగే రూమ్స్ కూడా చాలా కోల్డ్గా ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పిల్లలు అనేవాళ్ళు సిక్ అవుతారు. సో అక్కడ జేన్కి ఇద్దరు పరిచయం అవుతారు. వాళ్ళే జేన్ లైఫ్లో జేన్ మారడానికి గల కారణం అవుతారు. ఫస్ట్ ఎవరు అని అంటే జేన్ వాళ్ళ ఫ్రెండ్ హెలెన్ బర్న్స్. ఈ అమ్మాయి జేన్కి క్రిస్టియానిటీని, దేవుడి పైన నమ్మకాన్ని ఇవన్నీ నేర్పిస్తుంది. అండ్ ఇంకొకరు ఎవరు అని అంటే మిస్ టెంపుల్. సో మిస్ టెంపుల్ జేన్కి లేడీ లైక్ బిహేవియర్ అంటే అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ నేర్పిస్తుంది. సో కొన్ని రోజులకి హెలెన్ కూడా సిక్ అయి చనిపోతుంది. సో ఇలా చనిపోవడం వల్ల మిస్టర్ బ్రాకెల్హర్స్ట్ పైన ప్రెషర్ వచ్చి తనని చేంజ్ చేసి కొత్త డైరెక్టర్ని అపాయింట్ చేస్తారు. సో ఆ కొత్త డైరెక్టర్ వల్ల స్కూల్లో చాలా మార్పులు వస్తాయి. అండ్ జేన్ అక్కడే చదువుకొని 6 ఇయర్స్ చదువుకుంటుంది. 2 ఇయర్స్ అక్కడే టీచింగ్ కూడా చేస్తుంది. సో దాని తర్వాత తను పేపర్లో జాబ్ యాడ్ని చూసి థార్న్ఫీల్డ్ హాల్లో గవర్నెస్గా జాయిన్ కావడానికి థార్న్ఫీల్డ్ హాల్కి వెళ్తుంది. సో నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ తన లైఫ్లో అదే థార్న్ఫీల్డ్ హాల్లో జరిగేది లేదా మ్యాన్షన్లో జరిగేది. అక్కడ తనకి అలైస్ ఫెయిర్ఫాక్స్ అనే లేడీ జేన్ ఏం చేయాలో అంటే జేన్ డ్యూటీ ఏంటో తనకి చెప్తుంది. జేన్ డ్యూటీ ఏంటి ఆ మ్యాన్షన్లో అంటే అడేల్ వారెన్స్ అనే అమ్మాయిని పెంచడం, అంటే తనకి సరిగ్గా టీచింగ్ చెప్పడం, తన అమ్మాయిలు ఎలా నడుచుకోవాలో ఇలాంటివి మోరల్ ఎథిక్స్ నేర్పించడం, బిహేవియర్ ఆస్పెక్ట్స్ కానీ ఇలాంటివి నేర్పించడం జేన్ పని. సో జేన్ ఏమనుకుంటుందంటే అలైస్ ఫెయిర్ఫాక్స్ అనే ఆవిడే ఆ మ్యాన్షన్కి ఓనర్ అని అనుకుంటుంది. అది ఎప్పటి వరకు అనుకుంటుంది అని అంటే ఒకరోజు జేన్ వెళ్తూ ఉండగా తనకి గుర్రం పై నుంచి ఎవరో పడిపోతున్నట్టు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి అతనికి సహాయం చేస్తుంది. సో అక్కడ తెలిసేది ఏంటంటే తను సహాయం చేసినది ఎవరో కాదు, మన హీరో ఎడ్వర్డ్ రొచెస్టర్ అని. అండ్ అలాగే అతను ఆ మ్యాన్షన్ ఓనర్ అని కూడా తెలుస్తుంది. అలా వాళ్ళ పరిచయం పెరుగుతుంది. అలా కొన్ని రోజులకి వాళ్ళు చాలా క్లోజ్ అవుతారు. అండ్ ఆ క్లోజ్నెస్తో జేన్కి ఒక విషయాన్ని చెప్తాడు రొచెస్టర్. అదేంటి అని అంటే మనం ఇప్పటివరకు ఏదైతే అమ్మాయి గురించి మాట్లాడుకున్నామో అడేల్ వారెన్స్, ఆ అమ్మాయి ఎవరో కాదు రొచెస్టర్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూతురని.
కానీ ఆ ఆ ఐడియల్ వ్యాలెన్స్ అనే ఆమె తనకి పుట్టలేదని, కావాలని వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన దగ్గర వదిలేసి వెళ్ళిందని చెప్తుంది. సో, దానికి జేన్ కూడా సరే అన్నట్టుగానే అనుకుంటుంది. సో, అండ్ అదే టైంలో ఆ మ్యాన్షన్‌లో కొన్ని వింత వింత పనులు జరుగుతాయి. ఎలాంటివంటే ఎవరో నవ్వుతున్నట్టు, ఎవరో అరుస్తున్నట్టు, ఎవరో జేన్‌ని చూస్తున్నట్టు, ఇలాంటివన్నీ జేన్ నోటీస్ చేస్తూ ఉంటది. ఆ ఇన్సిడెంట్స్‌లోని భాగంగానే జేన్‌కి ఒకరోజు రాత్రి రొచెస్టర్ రూమ్‌లో మంటలు కనిపిస్తాయి. సో, వెళ్ళి రొచెస్టర్‌ని సేవ్ చేస్తుంది. సో, నెక్స్ట్ డేనే రొచెస్టర్ ఏం చేస్తాడు అంటే ఏదో ఒక పార్టీకి వెళ్తాడు. సో, పార్టీకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండి అక్కడి నుండి వచ్చేటప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తోని అండ్ అలాగే ఒక లేడీతోని తిరిగొస్తాడు. సో, ఆ లేడీ ఎవరు అనంటే బ్లాంచ్. ఆ లేడీని తీసుకురావడం జేన్‌కి నచ్చదు అండ్ కొంచెం జెలసీగా కూడా ఫీల్ అవుతుంది. సో, ఇదే టైంలో ఆ మ్యాన్షన్‌కి ఆ థార్న్‌ఫీల్డ్ మ్యాన్షన్‌కి బెస్సీ వస్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాంగా బెస్సీ అనే పని మనిషి జేన్‌కి చాలా సపోర్టివ్‌గా ఉండేది వాళ్ళ మావయ్య ఇంట్లో ఉన్నప్పుడు అని. సో, బెస్సీ వచ్చి వాళ్ళ ఆంట్ మిసెస్ రీడ్ ఎవరైతే ఉన్నారో తనకి స్ట్రోక్ వచ్చిందని, తన ఆరోగ్యం ఏం బాలేదని, ఇక చనిపోయే స్టేజ్‌లో ఉన్నారని చెప్పడంతో జేన్ తిరిగి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మిసెస్ రీడ్ జేన్‌కి సారీ చెప్తుంది. ఇన్ని రోజులు నేను నిన్ను ట్రీట్ చేసిన విధానం బాలేదు. దానికి నేను పశ్చాత్తాపపడుతున్నాను. అలాగే నీకో నిజం చెప్పాలి. ఏంటంటే నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నిన్ను చూడ్డానికని మీ పాటర్నల్ అంకుల్ అంటే మీ బాబాయ్ జాన్ ఐర్ వచ్చాడు. కానీ అతనికి నేను చనిపోయావని చెప్పాను. అతను నీకేదో ఇన్‌హెరిటెన్స్ ఇవ్వాలని మాట్లాడాడు. కానీ నేను అదంతా వినకుండా అతన్ని గెంటేశాను. అండ్ కొన్ని రోజులకి మిసెస్ రీడ్ కూడా చనిపోతుంది. సో, మిసెస్ రీడ్ చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ థార్న్‌ఫీల్డ్ మ్యాన్షన్‌కి తిరిగొస్తుంది మన జేన్. సో, అక్కడికొచ్చిన తర్వాత తనకి తెలిసేది ఏంటంటే ఆ బ్లాంచ్ అనే లేడీ ఎవరైతే మన హీరో రొచెస్టర్‌తోనొచ్చిందో తనకి రొచెస్టర్‌కి త్వరలో పెళ్లి జరుగుతుందని అందరూ అక్కడ గుసగుసలుగా పెట్టుకోవడం జేన్ వింటుంది. అండ్ అదంతా జేన్‌కి అసలు నచ్చదు. సో, అలాగే బాధపడుతున్న టైంలో రొచెస్టర్ మాట్లాడడానికొస్తాడు. సో, అలా వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగి ఆ సిట్యుయేషన్‌లో రొచెస్టర్ జేన్‌కి ప్రపోజ్ చేస్తాడు మ్యారేజ్ కోసం. సో, జేన్ కూడా ఒప్పుకుంటుంది. అండ్ రేపు పెళ్ళనగా తన రూమ్‌కి వెళ్ళేసరికి జేన్ వేసుకునే వెడ్డింగ్ గౌన్‌ని ఎవరో చింపేసి అక్కడ పడేసి ఎళ్ళిపోతారు. సో, రొచెస్టర్‌కి చెప్తుంది జేన్, ఇలా నా వెడ్డింగ్ గౌన్ ఎవరో చింపేసి పడేసి వెళ్లారంటే అప్పుడు రొచెస్టర్ అంటాడు, మేబీ అది గ్రేస్ పూల్ అనే సర్వెంట్ కావచ్చు అని అప్పుడు రివీల్ చేస్తాడు. రొచెస్టర్‌కి ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే అయితున్నాయో అవన్నీ తెలుసు. కానీ అప్పటి వరకు జేన్‌కి చెప్పడు. కానీ అప్పుడు చెప్తాడు, ఈ మ్యాన్షన్‌లో గ్రేస్ పూల్ అనే సర్వెంట్ ఉంది. మేబీ తనే ఇవన్నీ జరగడానికి కారణం కావచ్చు. నువ్వేం భయపడకు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళ మ్యారేజ్. సో, వెడ్డింగ్‌కి అందరూ వస్తారు. వచ్చిన జనాల్లో మిస్టర్ మేసన్ అండ్ లాయర్ అని ఇద్దరు వ్యక్తులుంటారు. సో, మిస్టర్ మేసన్ ఎవరైతే ఉన్నారో అలా వెడ్డింగ్ సెరమనీస్ జరిగేటప్పుడు అంటే పెళ్లి పనులు జరిగేటప్పుడు అతను చెప్తాడన్నట్టు. ఏమని అనంటే, రొచెస్టర్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది జేన్. అతను పెళ్లి చేసుకుంది ఎవరో కాదు నా సిస్టర్ బెర్తానే. కానీ తను కాస్త మెంటల్‌గా స్టేబుల్ లేకపోవడంతో తనని అటిక్‌లో లాక్ చేసి పెట్టాడు. అండ్ తనకొక సర్వెంట్‌ని కూడా అపాయింట్ చేశాడు. తన బాగోగులు చూసుకోవడానికి. ఆమె ఎవరో కాదు గ్రేస్ పూల్. కానీ గ్రేస్ పూల్‌కి మద్యం అలవాటుంది. సో, తను తాగి పడిపోతున్నప్పుడల్లా నా సిస్టర్ అంటే బెర్తా రొచెస్టర్ వాళ్ళ వైఫ్ బయటకొచ్చి ఇన్సిడెంట్స్ జరగడానికి అంటే ఈ వింత వింత పనులు జరగడానికి తనే కారణమైంది అని చెప్తాడు. సో, దానికి జేన్ చాలా ఫీల్ అవుతుంది. రొచెస్టర్ తన దగ్గర నిజాన్ని దాచిపెట్టాడని ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఉన్న కొంత డబ్బులతోని ట్రావెల్ చేస్తూ ఒక ఇంటికి చేరుకుంటుంది. అదే మూర్ హౌస్. సో, అక్కడ రివర్స్ అంటే వాళ్ళ సర్‌నేమ్ రివర్స్. సో, ఆ ఫ్యామిలీ అక్కడ ఉంటారన్నమాట. సో, వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చిన తర్వాత జేన్ స్పృహ తప్పి పడిపోతుంది. సో, అక్కడున్న డయానా, మేరీ అండ్ సెయింట్ జాన్. సో, వీళ్ళు ముగ్గురు తనని ఇంట్లోకి తీసుకొనొస్తారు. సో, అలా రివర్స్ ఫ్యామిలీ అంటే ఆ కజిన్స్ డయానా, మ్యారీ అండ్ సెయింట్ జాన్ వీళ్ళు ముగ్గురు జేన్‌ని చేరతీస్తారు. సో, వాళ్ళతోనే కలిసి ఉంటుంది జేన్. అండ్ సెయింట్ జాన్ జేన్‌కి ఒక జాబ్ కూడా సెర్చ్ చేసి పెడతాడనమాట. అంటే ఏంటి అంటే స్కూల్ పిల్లలకి టీచింగ్ చేయడం తన జాబ్. సో, అలా వాళ్ళ ముగ్గురు క్లోజ్ అవుతారు. అండ్ కొన్ని రోజులకి డయానా అండ్ మ్యారీ ఔట్ ఆఫ్ ద టౌన్ వెళ్ళిపోతారు. సో, వీళ్ళిద్దరు ఔట్ ఆఫ్ ద టౌన్ వెళ్ళిపోయిన తర్వాత జాన్‌తోని చాలా క్లోజ్‌గా ఉంటుంది జేన్.
అండ్ అదే టైంలో జేన్ ఎవరో కూడా తెలుసుకుంటాడు. అండ్ ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జేన్కి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఆ అంకుల్ జాన్ ఐర్ అనే అంకుల్ గురించి మాట్లాడుకున్నాంగా, జేన్ వాళ్ళ బాబాయ్ అని. సో అతను జేన్కే కాదు వీళ్ళ ముగ్గురికి కూడా అంకులే అవుతాడు. అండ్ వీళ్ళు కజిన్స్, ఇక వీళ్ళు నలుగురు కజిన్స్ అని సెయింట్ జాన్ రివీల్ చేస్తాడు. అండ్ వాళ్ళ అంకుల్ జేన్ని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు అని అంటే వాళ్ళ ఆస్తి 20,000 పౌండ్స్ ఆ ఇన్హెరిటెన్స్ జేన్కి ఇవ్వాలని వచ్చాడు. కానీ అతను చనిపోయాడని అండ్ ఇప్పుడు ఆ ఇన్హెరిటెన్స్ ఆ 20,000 పౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి జేన్కే చెందుతాయని సెయింట్ జాన్ చెప్తాడు. కానీ జేన్ మాత్రం డయానా అండ్ మేరీ అవుట్ ఆఫ్ ద టౌన్ వెళ్ళారుగా. సో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత జేన్ ఏం రివీల్ చేస్తుంది అని అంటే ఈ 20,000 పౌండ్స్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో అది నా ఒక్కదాన్ని మాత్రమే కాదు, మనందరం కజిన్స్ కాబట్టి మనమందరం ఈక్వల్గా షేర్ చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ ఈక్వల్గా షేర్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. అండ్ అదే టైంలో ఈ సెయింట్ జాన్ ఎవరైతే ఉన్నారో అతను ఇండియాకి వెళ్ళాల్సి ఉంటుంది పని పైన. సో తను జేన్కి ప్రపోజ్ చేస్తాడు, మిషనరీ వైఫ్గా నువ్వు అంటే నీ డ్యూటీస్ని నిలుపుకోవడానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని రా అని. కానీ జేన్కి మాత్రం అది ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే అవుట్ ఆఫ్ ద డ్యూటీ మ్యారేజ్ చేసుకోమని ప్రపోజ్ చేస్తున్నాడు కానీ అవుట్ ఆఫ్ లవ్ కాదు అని జేన్ రిజెక్ట్ చేస్తుంది. అండ్ అదే టైంలో తనకి రొచెస్టర్ తనని పిలుస్తున్నట్టు వినబడుతుంది. సో ఇన్ని రోజులు మూర్ హౌస్లో ఉన్న జేన్ సడన్గా రొచెస్టర్ పిలిచినట్టు వినబడంతో సో మళ్ళీ థార్న్ఫీల్డ్ మ్యాన్షన్కి ట్రావెల్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తను షాక్ అవుతుంది. తను చూసింది ఏంటంటే థార్న్ఫీల్డ్ మ్యాన్షన్ మొత్తం కాలిపోయి ఉంది. అండ్ అక్కడ వ్యక్తుల ద్వారా తెలిసేది ఏంటి అంటే దాన్ని మొత్తం కాల్చేసింది రొచెస్టర్ వైఫ్ బెర్తా అని. అలా రొచెస్టర్ మాత్రం ఒక్కడు బ్రతికాడని అలా రొచెస్టర్ని చూడ్డానికి వెళ్తుంది. అండ్ అప్పటికే రొచెస్టర్కి ఐసైట్ పోతుంది, అంటే కళ్ళు కనిపించకుండా పోతాడు. అండ్ అలాగే ఒక చెయ్యి కూడా విరిగిపోతుంది. సో చెప్తాడు అని అంటే అలైస్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో జేన్ వెళ్ళిపోగానే ఆమె కూడా జాబ్ మానేసి వెళ్ళిపోయిందని అండ్ అడేల్ వారెన్స్ అనే గర్ల్ని ఆ అమ్మాయిని చూసుకునేదిగా ఇన్ని రోజులు జేన్ ఆమెను కూడా చదువుకోమని బయట దేశాలకి పంపించాడని అండ్ అలా బెర్తా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అదంతా కాల్చేసిందని రొచెస్టర్ చెప్తాడు. అండ్ తన్ని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతాడు. సో జేన్ కూడా పెళ్లి చేసుకుంటుంది. అండ్ ఇక్కడ రొచెస్టర్ చెప్తాడు, నేను చాలా మిస్ అయ్యాను. సో ఒకరోజు నేను గట్టిగా పిలిచాను కానీ అది నీకు చేరదని నాకు తెలుసు, అయినా సరే ఏమో నువ్వు వస్తావని ఆశతో పిలిచాను అని చెప్తాడు. సో మనం ఇందాక మాట్లాడుకున్నాంగా జేన్కి రొచెస్టర్ పిలిచినట్టు వినబడుతుంది అని, అది ఇదే. వీళ్ళిద్దరు మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు. సో సెయింట్ జాన్ ఇండియాకి వెళ్ళిపోతాడు. సో కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత అతను ఇండియాలో చాలా సిక్ అవుతాడు. అండ్ అప్పటికే మన హీరో రొచెస్టర్కి చూపు పోయిందని చెప్పుకున్నాంగా, ఒక కంటిలో మాత్రమే చూపు వస్తుంది. అండ్ వాళ్ళిద్దరికి కొడుకు కూడా పుడతాడు. అండ్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సమరీస్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.